ఆలకించున్నాడు అనే సమాధానం ప్రతి మనుషుడికి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభు నా గ్రంథపు చుట్టలో నన్ను గురించి లిఖించిన ప్రకారం ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ప్రకటించబడ్డది. నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు, నిన్ను కొరడాలతో కొట్టుతారు, లేకుంటే చెంపలు పెరుగుతారు, నిన్ను అవమానిస్తారు, బాధిస్తారు అని ఎంత భరించినా బాధ పెట్టినా కానీ క్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గురించి లిఖించిన ప్రకారము, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ భూమి మీద వచ్చాను. అలాంటి జీవితం జీవించాడు ప్రభు. దేవా నేనున్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చుతాను. కాబట్టి దేవునితో సమాధానం అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. లోకంలో గనులైన వారిని, గొప్ప గొప్ప వారిని దేవుడు పిలవలేదు. ఎవరిని పిలిచాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు పిలిచాడు. అందుకోసము ఎవరైతే ఇష్టపడి దేవుని ఎదుకు వస్తున్నారో, ఎవరైతే దేవునితో సమాధాన పడుతున్నారో, ఎవరైతే దేవుడికి తగినట్లుగా మేము కూడా బ్రతకాలని కోరుకుంటారో, కొంతమంది లోకంలో నలుగురు మధ్య ఏదైనా అన్యాయం జరిగితే కొంతమంది అన్యాయం అంటారు, కొంతమంది అన్యాయం అనరు. అంటే వాళ్ళకి నీతి న్యాయాన్ని గురించిన పట్టింపులే ఉండవు కొంతమందికి. కానీ మనము దేవుని నీతి అగినట్లుగా బ్రతకాల్సిన వారమై ఉన్నాము. అబ్రహాము పిలువబడినప్పుడు దేవునికి తగినట్లుగా దేవుని పిలుపుకు లోబడి బ్రతికాడని రాయబడింది. అబ్రహాం పిలువబడినప్పుడు ఎలా బ్రతికాడు? దేవుడు ఎలా పిలిచాడో, నీ దేశమును నీ స్వజనమును విడిచిపెట్టురా అన్నప్పుడు ఏం చేశాడు? ఆ మాటకి లోబడి వచ్చాడు ఆయన. విశ్వాసంతో నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించంటే విశ్వాసంతో అర్పించేశాడు. క్రైస్తవ జీవితం ఇవి కాకుండా దేవుడు మనకి ఏదో చెప్పాడులే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది కాదు. అప్పుడు మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం అనేది అర్థం. ఎవడైనా వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాము. అద్దములో తన సహజ ముఖమును చూసి అవతలకి వెళ్ళిపోయి ఈ ముఖం ఎలాగుందో మర్చిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని ఉన్నప్పుడు చూస్తున్నాడు. బయటికి వెళ్ళి తను ఎటువాడో మర్చిపోయే జీవితం కాదు క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అంటే దేవునితో ఏ సంబంధం కలిగి ఉన్నావో, ఏ స్థితిలో నుండి దేవుడిలోనికి వచ్చావో, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, దేవుని పిల్లలుగా బ్రతకడానికి దేవుడు పిలిచాడు. పిలిస్తే దేవునికి తగినట్లుగా బ్రతకాల్సిన అవసరం ఉంది. 2, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందాము. క్రైస్తవులుగా బ్రతకాలి. క్రీస్తులోనికి ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఏమై ఉన్నాము? క్రీస్తుని ధరించుకున్నాము. అపోస్తులు క్రీస్తుని ధరించుకొని క్రైస్తవులుగా చేయబడ్డారు, క్రైస్తవులు అనబడ్డారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రైస్తవులుగా చేయబడాల్సిన అవసరం ఉంటుంది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచారని, ప్రతి మనుషునికి దేవుడు చేసిన ఏర్పాటు, మరణం నుండి దేవుడు తప్పిస్తాడని, పరలోకం తీసుకెళ్తాడని నిరీక్షణ, ఇవన్నిటి కోసం క్రీస్తు ప్రభువులో నమ్మి బాప్తిసం పొందాం. మనము జీవించేది మనం కాదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో
జీవించేది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటున్నప్పుడే క్రైస్తవ జీవితం అవుతుంది. లేదు సగం లోకము సగము క్రైస్తవం అంటే అదే దాన్ని ఏమన్నాడు, భయంకరమైన నులివెచ్చని జీవితం అన్నాడు. కాసేపు లోకము కాసేపు క్రైస్తవ్యము అంటే భయంకరమైన జీవితము. అందుకనే క్రీస్తు ప్రభువును నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, నా హృదయం మీద ఏలికని ఒప్పుకున్నావు నువ్వు బాప్తిస్మంలో.